హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి అరౌండ్ 17 మినిట్స్ ఉండబోతుంది. మీరు ఏదో ఒక ప్రొడక్టివ్ వర్క్ చేసుకుంటూ నా వీడియో చూడండి లేదా వినండి. సో దట్ మీకు కూడా టైం వేస్ట్ అయినట్టు అనిపించదు అండ్ నాకు కూడా నా వీడియో చూసినందుకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. బేసిక్గా నేను వేరే వాళ్ళ వీడియోస్ అలాగే చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఏదో ఒక పని చేసుకుంటూ చూస్తుంటాను లేదా సమ్టైమ్స్ వింటూ ఉంటాను. అదొక అంటే నాకు పక్కన తోడుగా ఆ కంపెనీ అనమాట అట్లా. సో అదే నేను మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ప్యాకింగ్ వీడియో అనమాట. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5 months మళ్ళీ మా థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ఇంకా అన్ని ప్యాక్ చేసుకుందాం అన్నట్టు కావలసినవన్నీ తీసుకొని అన్ని ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటూ ఉన్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చారు. ఆయనతో పాటు ఒక 2 లగేజెస్ ప్యాక్ చేసి పంపిద్దాం అన్నట్టు అనుకొని ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట ప్యాకింగ్. ఏంటి ఇక్కడ స్టేషనరీ షాపే చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? బేసిక్గా మా అమ్మ స్టేషనరీ ఐటమ్స్ అన్ని సేల్ చేస్తారు. సో ఇంకా ఏముంది, నాకు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకొని సైడ్కి పెట్టేసుకుంటాను అనమాట. వచ్చినప్పటి నుంచి నాకు కావాల్సినవి కొన్ని 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 అన్ని తీసి సైడ్కి పెట్టాను. సో అవన్నీ ఈరోజు తీస్తే ఇన్ని దొరికాయి. అండ్ మా పాపకు మా బావ మా అక్క వాళ్ళు వచ్చేటప్పుడు మా బావ ఇట్లా పంపించారనమాట టాయ్స్ అవన్నీ. సో అసలు ఇంకా ఓపెన్ చేయలేదు, బికాస్ ఇంకా చిన్న బేబీ కదా, ఏం ఆడుకుంటదిలే అన్నట్టు అన్ని అట్లాగే పెట్టేశాను. సో ఇంకా అవన్నీ తీసి ప్యాక్ చేద్దాం అన్నట్టు ఇక్కడ స్టార్ట్ చేశాను. బట్ ప్యాక్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను అంతే. ప్యాక్ అయితే చేయలేదన్నమాట. ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్స్ అట్లాగే అయింది. ఇవన్నీ తీసుకొని ఈ చూసుకోవడంలోనే సగం మురిసిపోవడము ఇదే సరిపోతుంది అనమాట నాకు. అండ్ ఇంకా ఏంటంటే హాలిడేస్కి మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు మా అమ్మమ్మ మా అవ్వయి గవ్వలు, తర్వాత ఇంకేమంటారు ఏమంటారు అవి చింతకాయ విత్తనాలతో మనం ఆడుకుంటాం కదా, అష్టాచమ్మ అంటారు కదా. సో అట్లా బారకట్ట అంటాం మేము. సో అట్లా అవన్నీ ఒక బ్యాగ్లో వేసేసి మా అవ్వ ఇచ్చింది అనమాట. ఇంకా అవి కూడా తీసుకెళ్దాం అన్నట్టు ఇంకా అన్ని ప్యాక్ చేస్తూ ఉన్నాను. సో చేస్తూ ఉన్నాను, బట్ కొన్ని సర్దేశాను. ఆ లోపు ఏదో ఒక పని పడింది, మరి అన్ని ఒక దాంట్లో తోసేసి మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట ఆ పనికి. సో నాతో అట్లుంటది. ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేస్తాను, బట్ అది ఎంతసేపటికి ఫినిష్ అవ్వదు. మళ్ళీ అన్ని ఒకే దాంట్లో తోసేసి మళ్ళీ వెళ్ళిపోవడం అనమాట. ఇక్కడేమో తండ్రి కూతుర్లు ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ మా బావ టాయ్స్ తెచ్చారని చెప్పా కదా, సో ఆ టాయ్స్ తో ఇక్కడ ఆటలాడిస్తూ ఉన్నారనమాట వాళ్ళ నాన్న. మంచిగా ఆడుకుంటది నా కూతురు టాయ్స్ తోటి. ప్రాబ్లం ఏంటంటే చిన్న పాప కోసం అని తెచ్చిన టాయ్స్ అన్ని మా పెద్ద పాపే ఆడేసుకుంటది, అదే ప్రాబ్లము. సో ఇంకా ఆ రోజు అయితే ప్యాకింగ్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ డేనో మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఆ రోజు కూడా అన్ని ఇట్లా తీసేసుకొని ముందేసుకొని కూర్చున్నాను. అప్పుడు కూడా అంతే, కావాల్సినవన్నీ ఒక సైడ్కి పెట్టుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ కూడా కొన్ని కావాల్సి ఉండే కాదు, నాకు నచ్చినాయని తీసేసుకున్నాను అనమాట. అట్లా ఎన్ని ఉన్నా తక్కువే అనమాట. నిజంగా నాకు చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి, బట్ అయినా మళ్ళీ వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా తెచ్చుకుంటూ ఉంటాను. ఏంటో అదొక పిచ్చి, నిజంగా అమ్మాయిలకి అట్లా ఉంటుందేమో అని అనిపిస్తుంది. అండ్ దానికి తోడు ఒక్కరికి ఇప్పుడు 3 అయ్యాం మేము. ఇంకెన్ని థింగ్స్ తీసేసుకుంటుంటానో మీరే ఆలోచించుకోవచ్చు. చాలా ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటా అనమాట. వచ్చినప్పుడు ఉన్నా సరే మళ్ళీ కావాలి అన్నట్టు ఏంటో ఉన్నా సరే ఆ ఐటమ్స్ ఉన్నా మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటా అనమాట అట్లా. సో ఇంకా ఇక్కడ ప్లెయిన్ బ్యాంగిల్స్ మా అమ్మ తెచ్చిందండి అప్పుడు. ఇంకా ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా ఒక 2 డజన్స్ అట్లా తీసుకున్నాను. 2 కాదు, ఆల్మోస్ట్ 3 డజన్స్ ఏమో తీసుకున్నాను అనమాట. మెరూన్ కలర్ కొంచెం బాగున్నాయి కదా అన్నట్టు తీసుకున్నా. అండ్ ఇక్కడ గిన్నెలు నాకు నచ్చినవన్నీ తీసి పెట్టేసుకుంటాను. సో ఈ గిన్నెలు అయితే వెంట్రుకలకి అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఫిల్టర్ కాఫీ పొడి అమ్ముతారు. ఒక అంకుల్ వచ్చి
చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాఫీ పౌడరు. సో ఇంకా అది కూడా తీసి పెట్టేసుకున్నాను ఊరికి తీసుకెళ్దాము అన్నట్టు. సో అదనమాట. ఆ రోజు కూడా ప్యాకింగ్ చేద్దామని అన్నీ తీసేసి ఇట్లా ముందరైతే కూర్చున్నాను. బట్ ఆ రోజు కూడా ప్యాకింగ్ చేయలేదు, గాజులు ఒక్కటే తీసుకున్నాను అనమాట. ఒక 2 డజన్లు తీసేసుకొని మిగతావన్నీ సైడ్కి పెట్టేశాను. ఇవి తీసుకోవడం కూడా ఎంతసేపు చేస్తానంటే నేను చాలా టైమే స్పెండ్ చేస్తాను ఇట్లా. అంటే ఏంటో అదే చెప్పా కదా ఇందాక, చూసుకుంటూనే మురిసిపోతూ ఉంటాను అనమాట నేను. చాలా వరకు అంతే. ఇప్పుడు కూడా అంతే. ఇట్లా బ్యాంగిల్స్ అన్నీ ఒకసారి తీసి అవన్నీ చూసుకుని అన్నీ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను. మా హస్బెండ్ అంటారు ఎన్ని ఉన్నా అస్సలు వేసుకోను అని. సో చెప్పా కదా ఇక్కడ అన్నీ తీసి పెట్టుకున్నాను. ఈలోపు మా పాప కూడా లేచేసింది. అందుకే ఇంకా తీసినవన్నీ అలాగే ఎక్కడెక్కడ తోసేసి మళ్ళీ రొటీన్ అనమాట. సో మీకు ఎవరికైనా నా బ్యాంగిల్స్ కలెక్షన్ కానీ నా జ్యువెలరీ కలెక్షన్ కానీ కావాలి అంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను నేను. సో మా పాపకి ఇంకా అప్పటికి 4th మంత్ ఎండింగ్లోనే ఉంది. సో ముందుకైతే వెళ్ళలేదు, బట్ బోర్లో పడుతుంది అంతే. సో ముందుకు వెళ్ళట్లేదు అనమాట. సో ఇక్కడ నాకు అదొక అడ్వాంటేజ్, ఇవన్నీ తీసేయడానికి. ఐ మీన్ అవన్నీ తొందరగా తీయకపోయినా తను ముందుకు రాదు కాబట్టి అదొక అడ్వాంటేజ్ అనమాట నాకు. నిజంగా నాకు ఇప్పుడు చూస్తుంటే అప్పుడే బాగుండే కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు నా కూతురు ఒక్క చోట వేస్తే ఒక చోటు ఉంటది అనమాట. అట్లా ఉంది పరిస్థితి. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, ఐ నో. సో ఇంకా కొంచెం ప్యాకింగ్ పక్కన పెట్టి ఇక్కడ ఫుడ్ దగ్గరికి వచ్చేస్తే ఇంకా ఊరు వెళ్ళిపోతామని చెప్పేసి మా అమ్మ కర్జికాయలు అయితే చేస్తూ ఉందన్నమాట. చాలా రోజులైంది తినక. అరౌండ్ నాకు 8th మంత్ అప్పుడేమో మా అమ్మ తీసుకొచ్చింది. ఇంకా అప్పుడు తిన్నదే, మళ్ళీ తినలేదు కదా, ఐ మీన్ మళ్ళీ తినలేదు అనమాట. సో ఇంకా కజ్జికాయలు కూడా చేస్తూ ఉందన్నమాట. చాలా టేస్టీగా అయితే వస్తాయి కజ్జికాయలు. ఎప్పుడు చేసినా మా అమ్మ చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఐ మీన్ నేను వేరే వాళ్ళవి తిన్నాను, బట్ నాకు ఎప్పుడు ఎవ్వరివి నచ్చలేదు, ఎందుకో తెలీదు. మా అమ్మ చాలా టేస్టీగా చేస్తుంది. అంటే రోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి అనమాట, అట్లుంటాయి కజ్జికాయలు. చాలా చాలా నచ్చుతాయి. నేను ఇది వరకు అసలు తినేదాన్ని కాదు, బట్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి మా అమ్మ చేసే కజ్జికాయలు అంటే నాకు ఫేవరెట్ అయిపోయాయి అనమాట. చాలా టేస్టీగా వస్తాయి చేసినప్పుడు. అండ్ మేము ఏం చేస్తే నా కూతురు డెఫినెట్ గా అది చెయ్యాల్సిందే అనమాట. ప్రతి దాంట్లో దూరిపోతుంది, ప్రతి దాంట్లో ఏలు పెడుతుంది, పానకంలో బుడగలాగా. ఐ మీన్ బుడక పుడక వాట్ ఎవర్. సో అట్లా మధ్యలో వచ్చేస్తూ ఉంటది అనమాట. ఈవెన్ ఇప్పుడైనా సరే నేను ఏదైనా చపాతీ గానీ రొట్టె గానీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వచ్చి పిండి తీసుకొని తనకు నచ్చినట్టు తను ఆడుకుంటూ చేస్తూ ఉంటది. ఈవెన్ మా కిందింట్లో ఉన్న వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్తుంది అనమాట. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాము. సో కిందింట్లో వెళ్ళి ఆ అక్క దగ్గర కూడా తీసుకుంటది పిండి. ఈవెన్ తను కూడా చాలా బాగా చూసుకుంటది అనమాట. సో వెళ్ళి పిండి తీసుకొని ఆడుకుంటూ ఉంటది. చపాతి చేసే అంటది, రొట్టె చేసే అంటది. అబ్బో చాలా చాలా నేర్చేసుకుంది అన్ని. ఎట్లా చేస్తే అట్లా చేయాలంటది అనమాట నా కూతురు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత క్యూట్ గా చేస్తుందో అసలు. నాకైతే చాలా నవ్వు వచ్చింది ఆ రోజు. అందుకే ఈ క్లిప్పింగ్స్ అన్ని అట్లా తీసేసుకున్నా ఆ రోజు. సో ఇంకా టేస్ట్ చేయడానికి అయితే నేను రెడీ అయిపోయాను ఇక్కడ. ఇంకా చాలా కాలుతో ఉంది. సో టేస్ట్ చేయాల్సిందే నేను. నిజంగా నాకు చాలా క్రేవింగ్స్ అనమాట. ఈ కజ్జికాయలు ఎంత సాఫ్ట్ గా వచ్చాయంటే, అంటే ఆల్మోస్ట్ ఒక ఐ మీన్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి మా అమ్మ చాలా బాగా చేస్తున్నారు. వేరే నాకు ఎవ్వరు చేసినా అంత సాఫ్ట్ గా అనిపించవు. అంటే బయట ఏమంటారు అది పిండితో చేస్తాం కదా, అదంతా గట్టి గట్టిగా ఉంటది. బట్ మా అమ్మ చాలా సాఫ్ట్ గా వచ్చేలా చేసింది అనమాట. సో ఇంకా ఆ ముచ్చట అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ప్యాకింగ్ అయితే వచ్చేయండి. సో ఇంకా ఫైనల్ గా బట్టలన్నీ తీసేసాను అనమాట. ఇది వరకు ఓన్లీ స్టేషనరీ ఐటమ్స్, సామాన్లు, ఇంకా కొన్ని థింగ్స్, గాజులు ఇట్లాంటివన్నీ ప్యాక్ చేయడం చూసారు కదా. సో ఇప్పుడైతే ఇంకా బట్టలు అనమాట. నేను డైరెక్ట్ గా హాస్పిటల్ నుంచి మా పుట్టింటికి వచ్చేసాను అనమాట. పెద్దగా ఏం బట్టలు అయితే తెచ్చుకోలేదు. ఇక్కడ కొన్ని ఉండిండే ఇది వరకు. సో ఇంకా అవి అండ్ మా అమ్మవి కొన్ని చీరలు, ఇంకా
నా కూతురికి వచ్చిన కొన్ని బట్టలు ఇట్లా అన్ని బట్టలన్నీ ప్యాక్ చేయడం అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను ఇంకా. ఇవి అంతే, కొత్త కొత్తవన్నీ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటా అనమాట నేను. వేసుకోవడం తక్కువ, మురిసిపోవడం ఎక్కువ అనమాట మనం. సో అట్లుంటది మనతో. ఇక్కడ మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? చాలా హుషారుగా ప్యాక్ చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నాను కదా. బట్ నా మనసులో అయితే చాలా బాధ ఉందన్నమాట. ఎందుకో తెలీదు, ఈసారి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి అబ్బా ఇంకెన్ని రోజులే ఉంటాము, ఇంకెళ్ళిపోవాలి, దాని తర్వాత అబ్బా వెళ్ళిపోవాలా మళ్ళీ, ఇట్లా చాలా క్వశ్చన్స్ అండ్ థాట్స్ రన్ అవుతూ ఉన్నాయన్నమాట నాకు. బేసిక్ గా మాకు పెళ్ళైన కొత్తలో మేము ఫ్రీక్వెంట్ గా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం అనమాట, మా ఇంటి నుంచి. సో అప్పుడే నేను మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడే ఏడ్చేదాన్ని. అంటే ఏడ్చేదాన్ని అంటే బాగా ఎమోషనల్ అయ్యేదాన్ని అనమాట. బయటికి కనపడదు అనుకోండి, చాలా ఎమోషనల్ అయ్యేదాన్ని. మా హస్బెండ్ కి చెప్పేదాన్ని నేను. అప్పుడు తను అనేవారు, ఎవరైనా పుట్టింటి నుంచి అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏడుస్తారు, బాధపడతారు, నువ్వేంటి అత్త వాళ్ళ ఇంటి నుంచి వచ్చినా కూడా ఏడుస్తావు అని అనేవాళ్ళు అనమాట. ఎందుకో తెలీదు, నేను పీపుల్ కి చాలా కనెక్ట్ అవుతాను. అట్లా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ నుంచి చాలా దూరంగా వచ్చేయాలి అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట నాకు. మోస్ట్లీ చాలా రేర్ గా ఉండొచ్చు ఇట్లాంటి వాళ్ళు. సో అత్త వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఏడ్చానంటే ఇంకా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఇంకెలా ఉంటుంది చెప్పండి నా ఫీలింగ్స్. అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈసారి నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే ఆల్మోస్ట్ 5 months ఉన్నాం కదా, మళ్ళీ ఇన్ని డేస్ పుట్టింట్లో ఉండడం నెవర్ ఎవర్ హ్యాపెన్ అనమాట. అసలు ఇంకెప్పుడు లైఫ్ లో జరగదు. ఎందుకంటే ఈసారి కూడా మా ఫస్ట్ బేబీకి ఇంకా స్కూల్ అది జాయిన్ చేయలేదు కాబట్టి ఉండడానికి పాసిబుల్ అయింది. ఇంకా తర్వాత ఇన్ని డేస్ ఉండలేం కదా ఎవ్వరం. 5 months పుట్టింట్లో అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అసలు. ఆ ఈసారి ఇంకా బస్ ఎక్కిన తర్వాత ఇంకెక్కడి లేని దుఃఖం తన్నుకొచ్చేస్తుంది అనమాట నాకు. ఒక సైడ్ ఏమో మా అమ్మ కింద నుంచి ఏడుస్తుంది. ఈసారి మా అమ్మ మాతో పాటు రాలేదు. నాకు అదొక పెద్ద బాధ, ఇంకో పెద్ద బాధ అనమాట అది. తనేమో కింద ఏడుస్తుంది, నేనేమో బస్ లో, అంటే లోపల దుఃఖం ఉంది కానీ బయటికి చూపియట్లేదు నేను. ఒక పక్కనేమో మా హస్బెండ్ మా అమ్మకి చెప్తున్నారు, మళ్ళీ వస్తాం అత్త, తొందరగా వస్తాము, లేదా మీరు రండి అంటే. ఆ మూమెంట్ లో తనకి ఏది చెప్పాలో అర్థం కావట్లేదు అనమాట. సో తను ఏదో చెప్తూ ఉన్నారు, కన్విన్స్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంకా నా వల్ల కాలేదన్నమాట. ఇంకా బస్ లోనే గట్టి ఏడ్చేసాను. ఇంకా ఇప్పుడు నేను ఆ మూమెంట్ ని తలుచుకుంటే కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. మేము వచ్చేసిన తర్వాత మా అమ్మ, మాకు తెలిసిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, అట్లా వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి చెప్పి ఏడ్చిందంట. వాళ్ళు చాలా మంది నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు, చాలా ఏడ్చింది మీ అమ్మ మీరు వెళ్ళినాక అని చెప్పారనమాట. ఏంటంటే ఇంట్లో మా అమ్మ ఒక్కరే ఉంటారు కదా, ఇన్ని రోజులు మేము అందరం ఉండి, అందులోనూ పిల్లలు ఉన్నారు కాబట్టి టైం ఎట్లా వెళ్ళిపోతుందో తెలిసేది కాదు. సో ఇన్ని డేస్ మేమంతా ఉండి ఇప్పుడు సడన్ గా తను ఒక్కతే అయిపోయేసరికి తనకు కూడా చాలా బాధ అనిపించుంటది. నాకు ఎస్పెషల్లీ ఎవ్రీ టైం మా ఇంటి నుంచి వచ్చేటప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఈసారి ఎప్పుడో వచ్చే బాధ కంటే ఒక డబుల్ త్రిబుల్ అయిందనమాట. బేసిక్ గా నేను ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తల్లిని అయినందుకో, లేదా ఇద్దరు నాకు అమ్మాయిలు ఉన్నందుకో తెలియదు కానీ ఈసారి మాత్రం లిటరలీ చాలా చాలా బాధ అనిపించింది. తలుచుకుంటే నాకు మళ్ళీ ఆ ఫేజ్ లోకి వెళ్ళిపోతున్నా అనమాట నేను. అంటే రేపు నా పిల్లలు కూడా పెళ్ళైపోయాక వాళ్ళు కూడా నన్ను ఇట్లాగే వదిలేసి వెళ్ళిపోతారేమో అనే థాట్ నాకి ఐ కాంట్ ఈవెన్ డైజెస్ట్ అనమాట. అండ్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అసలు ఆ థాట్ ఎలా ఉందంటే ఇంకా నేను అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను అనమాట. ఏదైనా రీల్స్ ఇట్లా చూస్తున్నప్పుడు అప్పగింతలు రీల్స్ అట్లాంటివి ఏమైనా కనిపిస్తే వెంటనే నాకు నా పిల్లలు ఇట్లా మైండ్ లోకి వచ్చేస్తారు. వాళ్ళు కూడా ఇట్లాగే వెళ్ళిపోతారు కదా మమ్మల్ని వదిలేసి అనే థాట్. ఓ మై గాడ్, ఐ కాంట్ ఇమాజిన్ అసలు. అంటే ఇంకా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నారు, ఇంకా నాకు పిల్లలు చిన్న పిల్లలు. నాకే ఇలా ఉంటే పంపించేసి, అంటే మా అమ్మ ఇప్పుడు మమ్మల్ని పంపించేసింది కదా, తనకెలా ఉండాలి అని నేను ఆలోచించుకుంటా ఒక్కోసారి. అంటే ఏదైనా మన వరకు వస్తే గానీ మనకు తెలియదు అంటారు కదా, అదైతే నిజమే అసలు.
నిజంగా ఆడవాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ అనిపిస్తది. అబ్బా! నాకు ఏమంటారు ఇట్లా అమ్మాయి ఇంక పెళ్ళైతే ఎళ్ళిపోవాలి అనే థాట్ వచ్చినప్పుడల్లా నాకు 'నేను శైలజ' మూవీలో ఒక డైలాగ్ గుర్తొస్తదనమాట. అందులో శైలజ వాళ్ళ ఫాదర్ చెప్తారు గదా! అమ్మాయి పెళ్ళైపోగానే అత్తారింటికెళ్ళిపోవాలి అని చెప్పిన వాడికి డెఫినిట్‌గా కూతురైతే ఉండుండదు అని జెప్తారు గదా! నిజంగా అది నిజమేనేమో అనిపిస్తది నాకు. ప్రతిసారి నాకు ఆ డైలాగ్ ఇట్లా టర్న్ అవుతదనమాట మైండ్‌లో. ఎందుకెళ్ళిపోవాలి అమ్మాయిలే అని అనిపిస్తది. అంటే నాకు అమ్మాయిలు పుట్టిన తర్వాత నాకు అట్లా అనిపిస్తదనమాట. ఈవెన్ నేను అమ్మాయిని, నేను మా ఇంటిని వదిలి వచ్చాను గదా! బట్ ఇప్పుడు నాకట్లా అనిపిస్తది. బికాజ్ నాకు గూడా అమ్మాయిలున్నారు గాబట్టి చాలా బాధనిపిస్తది. ఓహ్ మై గాడ్! ఇంకా ఇంకొద్దు ఇంకా టాపిక్ అని అనిపిస్తదనమాట. చాలా చాలా ఎమోషనల్ అయితే అనిపిస్తది. ఆ మొమెంట్‌ని ఐ మీన్ ఆహ్, ఏమంటారు ఆ థాట్ అట్లా మైండ్‌లోకొస్తేనే చాలా ఎమోషనల్ అనిపిస్తది. ఎవరికైనా మీలో ఎవరికైనా ఇట్లా అనిపిచ్చిందా ఎప్పుడైనా? మీరెవరైనా రిలేట్ అయితే మాత్రం డెఫినిట్‌గా నాకు కామెంట్స్‌లో అయితే చెప్పండి. సో, ఇంకా వదిలేద్దాం అది ఇక్కడితో ఆ టాపిక్ అయితే వదిలేద్దాము. సో, ఇంకా ప్యాకింగ్ అయితే జరుగుతూ ఉందిక్కడ. ఆల్మోస్ట్ ఈ ప్యాకింగ్ అయ్యేటప్పటికి నా కూతురు ఒక 2, 3 సార్లయితే లేచిందనమాట. సో, తన్ని అట్లా చూసుకుంటూ ఏదో ఇంకా అట్లా మేనేజ్ చేసుకుంటూ ఇంకా ఫైనల్‌గా మొత్తం ప్యాక్ అయితే చేసేసుకున్నాను. సో, ఇంకా ఊరు నుంచి రాగానే ఇంటి పరిస్థితి ఎట్లుండే, ఏంటి అండ్ ఎలా క్లీన్ చేసుకున్నాము మా అమ్మ లేకుండా అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేయాలి అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కింద హైప్ బటన్ ఉంటది. సో అది కూడా క్లిక్ చేయండి. సో దట్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతదనమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.